గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నాకైతే ఉదయం టైం అయిందండి. 4 రోజుల నుంచి అయితే ఈ ఎంబ్రాయిడింగ్ మిషన్ జోలికి నేను రాలేదు. ఎందుకంటే ఖాళీ లేదు. బ్లౌజెస్ స్టిచ్చింగ్ సరిపోయిందండి నాకు. ఆ మిషన్ కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇదిగోండి. అయితే అసలు మాట్లాడడానికి కూడా వీడియోస్ చేయడానికి కూడా ఏమీ ఖాళీ ఉండట్లేదండి. అందరూ వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే పనులన్నీ పెడతా ఉన్నారు యూట్యూబ్స్లో. అవునండి, ఆడవాళ్ళు ఇంట్లో ఉండి చేసే పనులంటే చాలా కష్టంతో కూడుకున్నాయి. బయటికి వెళ్ళి చేసే పనులు అంటే అవి వేరండి. ఇంట్లో పనులు అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఖాళీ అంటూ ఉండదు ఇంట్లో ఆడవాళ్ళకి. ఎంత చేసినా ఇంకా ఒకటి ఉంటానే ఉంటాయండి. 4 రోజుల నుంచి బాగా స్టిచ్చింగ్ చేసినందుకు నాకైతే అసలు నడుము మెడ ఏది కూడా సహకరించట్లేదు. ఈరోజు మరలా లెగిసి పని చేసుకోవడానికి ఇంకేదో అలా పైన అలా చేసేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఇంకా సంక్రాంతి దగ్గరికి వస్తుందండి. చాలా బట్టలు ఉన్నాయి, స్టిచ్చింగ్ చేసే బ్లౌజెస్ ఉన్నాయి, వర్క్ చేసే బ్లౌజెస్ ఉన్నాయి. ఇంకా ఇంట్లో పని అవ్వలేదు. చూడండి ఫ్రెండ్స్, అక్కడే ఉన్నవి. ఉదయాన్నే మా ఇంట్లో దోశలు ఫైటింగ్ అండి. దోశలు ఫైటింగ్ అంటే చాలా విచిత్రంగా ఉంటుంది మీకు. 4 రోజులైందండి దోశల పిండి రుబ్బి. మామూలుగా కాదండి, కొర్రలు, సామలు, అరికెల ఉంటాయి కదండి, చిరుధాన్యాలు అవి వేసి రుబ్బానండి. మా ఆయనగారు అయితే దోశలు అయితే అసలు ఆయన్ని కరిసేస్తాయి నాలుకని పట్టుకొని. దానికోసం తినాలని బాధతో పొద్దుటే నా మీద ఫైటింగ్. చట్నీలో నీళ్ళోసి కలుపుతున్నారు, పలసన అయిపోతుంది వద్దన్నాను. ఉప్పు ఎక్కువైంది అన్నారని కొన్ని నీళ్లు పోసి కలుపుతూ ఉంటుంటే, అదిగో నన్ను నీళ్ళు పోయొద్దన్నావు, నువ్వెందుకు నీళ్ళు పోసి కలుపుతున్నావు అంటే ఏదో వంక తినకుండా మానేయడానికి. మగవాళ్ళందరూ ఇంతేనో కొంతమందో నాకైతే తెలియదండి. ఏదో ఒకటి కష్టపడి చేశాం కదా, కష్టపడుతున్నాం కదా, తిందాము అనేది కాకోకుండా ఊరికే ఏదో ఒకటి అంటనే ఉంటారండి. ఈ మగవాళ్ళందరూ అంతే. ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు చేస్తున్నామంటే చాలా లోకువండి. ఒక్కరోజు ఏదైనా ఒక్క పని వాళ్ళని చేయమంటే ఎంత బాధో మరలా వాళ్ళు చేయలేరండి. నా మొక్కలు కూడా నా వైపు చూస్తూ ఉన్నాయి. వాటర్ పోయాలా, ఉదయాన్నే లేచి ఏమీ చేయలేక చాలాసేపు కూర్చుని ఉండిపోయానండి. ఇగో ఇంకా గిన్నెలు తోమాలి, చాలా పని ఉందండి అసలు. ఈరోజు ఒక కూర వండాలండి, అది మీకు చెప్దామనేసి. నా టిఫిన్ చెప్పాను కదండి, వేరుశనగ అరికెలు, సామలు వేసి మినుములు వేసి దోశల పిండి రెడీ చేసుకున్నానండి. నేను అవే వేసుకున్నాను. ఓకే, చట్నీ వేరుశనగ గుళ్ళు కొత్తిమీర వేసి చేశానండి. ఎంత బాగుందోనండి. మా ఆయన గారి మట్టికి పేరు పెట్టారండి దానికి. ఉప్పు ఎక్కువైందంటండి. ఏం చేస్తామండి, ఏది ఎక్కువైందన్నా పడాలి కదా. భార్యలు అన్నాక పడడానికే ఉన్నామండి, చేయడానికే ఉన్నాము. ఏది ఏమన్నా ప్రేమతో మరలా పెట్టవలసిందేనండి. ఎంత ప్రేమతో పెట్టినా ఏదో ఒకటి అంటూనే ఉంటారండి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ వండాలని అనుకుంటున్నాను. అప్పుడే ఆ పని కూడా చెయ్యాలి. ఎందుకంటే ఆ పని తర్వాత ఇంకా చాలా పనులు చూస్తూ ఉన్నాయి. నా కోసం మిషన్స్ ఎదురు చూస్తున్నాయి. సంక్రాంతికి ఇవ్వలేదనుకోండి, ఇంకా నాకు మామూలుగా ఉండదు అసలు. కూర అయితే మీకు నాకు చిక్కుడు బాదుని చూపించాలండి. అదిగోండి ఫ్రెండ్స్, చిక్కుడు బాదు కింద నుంచి ఇలా డాబా మీదకి ఎక్కించానండి. పైన అయితే చాలా ఉంది.
కానీ నాకు పైకెక్కి చూపించే ఓపిక లేదు. మళ్ళీసారి నేను మీకు చూపిస్తాను. ఆ బాధ చిక్కుడుకాయలు కోసుకుని వచ్చి కడిగి అక్కడ పెట్టుకున్నానండి. చిక్కుడుకాయలు కూడా ఈ మధ్య చిక్కుడుకాయలకి బాగా పెయిన్ పట్టేస్తుంది. అదంతా శుభ్రం చేసుకున్నానండి. ఇదిగో మా వంగ చెట్టుని ఒక వంకాయ దొరికిందండి, ఇది కూడా వెయ్యాలా. ఓకే, పాలకూర తరిగి పెట్టుకున్నానండి, పాలకూర వెయ్యాలా. ఓకే, ఇప్పుడే టమాటాలు వస్తే పుచ్చుకున్నాను, టమాటా వేసి అవన్నీ కలిపి వండాలండి కూర. ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుందండి. ఇంట్లో ఆడవాళ్ళు ఏదో మగవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సుఖపడిపోతున్నారు అనుకుంటారు. మీ భార్యలైనా, మీ కోడళ్ళైనా, మీ కూతుళ్ళైనా ఇది చేసేది ఇదే పని అండి. ఈ పని అయితే ఎవరూ చేయలేరండి. మాకైతే ఇంకా ఆడవాళ్ళుగా తప్పదు కాబట్టి ఇంట్లో చేసుకోవాలని చేసుకుంటూ ఉన్నాము. పనులు చేస్తున్నామని ఉన్న పనులు ఏమీ మానేయట్లేదండి. 100కి 90 మంది ఆడవాళ్ళు కూడా ఏదో ఒకటి సంపాదిస్తూనే ఉంటున్నారు, ఏదో పని చేసుకుంటూనే ఉంటున్నారు. ఖాళీగా ఎవరు ఉండట్లేదు. ఇంకా వంట పని అయిన తర్వాత మిషను, నాకైతే మిషను 20 సంవత్సరాల నుంచి కుట్టి 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 మెడ దగ్గర అరిగిపోయింది, నడుము దగ్గర అరిగిపోయింది. అయినా సరే ఏది మానట్లేదండి. ఇదిగోండి, ఒక తలగడికి 2 తలగళ్ళు నడుము దగ్గర పెట్టుకుని మరీ కుట్టేస్తూ ఉన్నాను. ఏంటోనండి, ఏ పని చేయకపోయినా తప్పదు. ఏది ఎలా ఉన్నా ఏమైనా సరే ఏ పని చేసుకునేవాళ్ళు ఆ పని చెయ్యక తప్పదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా మీ ఇంట్లో పని ఎలా చేస్తున్నారో, ఎంత ఓపికగా చేస్తున్నారో నాకు ఒక కామెంట్ చేయండి. అయినా కానీ ఇదంతా మర్చిపోవడానికి ఇదిగోండి ఈ మొక్కల్ని ఇలా చూసుకుంటూ ఉంటాను చాలా జాగ్రత్తగా. ఇంట్లో ఏదో ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉండి సుఖపడిపోతున్నారని అనుకుంటారు. ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళు ఎవరు సుఖపడరండి, చాలా కష్టం. మీరు వచ్చేటప్పటికి అన్నీ వండి సిద్ధపరిచి మీకు పెట్టి మళ్ళీ ఎంత పనిలో ఉన్నా సరే మరలా నవ్వుతా మిమ్మల్ని పలకరించి చాలా కష్టం అండి. ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.